నిన్న పడ్డ వర్షానికి మా ఇంట్లోకే నీళ్ళు వచ్చాయి. మామూలుగా అయితే రీసెంట్గానే మాకు రోడ్డు పడింది. అంతవరకు మా ఇల్లు కిందికి ఉండే. రోడ్ వేసినప్పుడు మొత్తానికి ఇట్లా లోతుకైపోతే మా డాడీ ఉండి గేట్లు లేపి దాన్ని సరి చేశాడు. అయినా అంతా బందోబస్తుగా రేకులు అవన్నీ పెడితేనే మా ఇంట్లోకి అయితే మొత్తం ఇట్లా వాటర్ వచ్చాయి. ఇంకా నాకు అనిపించింది గుడిసెలలో ఉన్నా కానీ గ్రౌండ్ ఫ్లోర్ అట్లా ఉన్న వాళ్ళ పరిస్థితి ఉందో అసలు నాకేం అర్థం కాలేదు. ఎంత వర్షం అంటే నేను ఇంకా నీళ్ళు కొట్టేశాను, అంతా వాటర్ వచ్చేసాయి. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు ఇంకా గేట్లు లేపలేదు, వాళ్ళకు కూడా ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోయాయి. అలా ఇంటింత ఎక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళాయంటే మాకు గుడిసెలు ఉన్న వాళ్ళంతా వాళ్ళ సామాన్లు ఇలానే ఉంటే కొంచెం బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాం, నేచర్ అది, ఏం చేయలేము, అట్లా అనిపించింది. ఇంకా మీ ఇంటికాడ ఎట్లా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మా ఇంటికాడ అయితే అంతా సెట్ అయిపోయింది, రెయిన్ అయితే తగ్గిపోయింది. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ వానలు అంటున్నారు. చూడండి, జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్ళి వచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా ట్రావెలింగ్ అయితే చేయండి. ఇంకా బైక్స్ వెళ్ళేటప్పుడు చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఎక్కడ మెయిన్ హోల్ ఓపెన్ ఉంటుందో ఎవరికి తెలియదు. కాబట్టి మామూలుగా మలక్పేటలో అక్కడైతే ఎక్కువ వాటర్ ఉంటాయి, ఎందుకంటే మా పెద్ద అక్కడికి డ్యూటీ వెళ్ళేసి వస్తుంది కాబట్టి మాకు తెలుసు. కానీ వాళ్ళు బస్సులో వస్తారు కాబట్టి పర్లేదు. ఇంకా బైక్ మీద పిల్లలతో ఉన్నదైతే జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా రేపటి నుంచి కొంచెం జాగ్రత్తగా గొడుగులు రెయిన్ కోట్ అయితే మెయింటైన్ చేయండి. ఓకే, బాయ్.